న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతులకు కేంద్రం శుభవార్త. మేడ్చల్ శామీర్పేటలో మెట్రో. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శ. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. కొత్త ఏడాదిలో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పంటల బీమా పథకాలైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను 2025-26 వరకు కొనసాగించడంతో పాటు వాటి కేటాయింపులకు పెంచాలని నిర్ణయించింది. ఈ రెండు పథకాలను కొనసాగించే ప్రతిపాదనకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పథకాలను 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 66,550 కోట్లు కేటాయించగా, దాని 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం గాను 69,501.571 కోట్లకు పెంచింది. కేంద్ర నిర్ణయంతో 69,501.571 కోట్లకు పెంచింది. కేంద్ర నిర్ణయంతో 2026 వరకు రైతులకు మేలు జరగనుంది. అలాగే బీమా పథకాల అమల్లో భారీ మొత్తంలో సాంకేతికతను వినియోగించేందుకు 824.77 కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ టెక్నాలజీ పంట నష్టం అంచనాలను త్వరితగతిన తెలుసుకోవడంతో పాటు క్లయింట్ సెటిల్మెంట్ వివాదాలను తగ్గించేందుకు దోహదపడుతుంది. పుష్ప 2 నిర్మాత మైత్రి మూవీస్ కు హైకోర్టులో ఊరట లభించింది. సంధ్య థియేటర్స్ తొక్కిసలాట ఘటనలో మైత్రి మూవీస్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం. నిర్మాతలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫైల్ చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాట్ పిటిషన్ వేసిన నిర్మాతలు తదుపరి విచారణ కొరకు కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు. విచారణ 2 వారాలకు వాయిదా పడింది. హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుకిచ్చారు. నార్త్ సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్లు మెట్రో రైళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ HAML ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సమావేశమైన సీఎం ఈ మేరకు 2 కారిడార్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR తయారీపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయా కారిడార్లకు సంబంధించిన DPRను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు CRDA 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. ఏపీలో 7 నెలల చంద్రబాబు పాలన ప్రజలను ఏడిపించే పాలనగా కొనసాగిందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. 50% పైగా ఉన్న మహిళలను నట్టేట ముచ్చారని అన్నారు. కూటమి నాయకుల మోసాలకు రాష్ట్ర ప్రజలు బలయ్యారని వెల్లడించారు. మహిళల్ని నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4వసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు.
ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృద్ధికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈ రోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరెడ్డి ప్రెస్ మీట్. ఆ అక్రమ నివాసంలో ఉండడము ఏం సంకేతాలు మనం ఇస్తున్నాము? మనమే చట్టాలు తయారు చేస్తాము, మనమే చట్టాలు పాటించాలని చెప్తాము, కానీ మనమే అటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉండడం అనేటువంటిది సమంజసమేనా? ఒక్కసారి దీని యొక్క చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ నిర్మాణం గురించి ఇప్పుడు ఏదైతే లింగమనేని ఎస్టేట్ అంటున్నాం కదా, చంద్రబాబు గారు ఉండేటువంటి ఎస్టేట్ లింగమనేని ఎస్టేట్ అనేటువంటిది అంటున్నాం కదా, అక్కడ గతంలో 2014 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండే పిఏసి చైర్మన్గా రేవూరి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండే. ఆ రేవూరి ప్రకాష్ పిఏసి చైర్మన్, అదేవిధంగా పిఏసి సభ్యులు దేవినేని ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే, అదేవిధంగా బాలవర్ధన్ రావు ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమిటీ విజయవాడ సబ్ కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని ఈ కరకట్ట వెంబడి ఉండేటువంటి నిర్మాణాలన్నీ కూడాను అక్రమమైనటువంటివి, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమొరాండమ్స్ ఇచ్చేస్తూ తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్యనటులు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హాస్యనటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. నేరుగా నడుచుకుంటే వచ్చాను, నిలబడద్దండి, నిలబడకుండా వచ్చాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప, కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత. హైదరాబాద్ మేడ్చల్ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో బాత్రూంలో విద్యార్థులుండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థుల ఆరోపణ. దాదాపు 300 పైగా వీడియోలు ఉన్నాయని ఆరోపిస్తున్న విద్యార్థులు కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులు. సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకుని 4 అనుమానితులను అదుపులో తీసుకున్నారు పోలీసులు.
ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఎంబీబీఎస్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఎంబీబీఎస్ విద్యార్థులు ధర్నా, మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని, సరైన వసతులు కల్పించాలంటూ మెడికల్ కాలేజ్ ఎదుట ధర్నాకు దిగారు ఎంబీబీఎస్ విద్యార్థులు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచి ఉన్న ప్రమాదం. కొద్ది రోజులుగా 0 ఫ్లోర్లో ప్రారంభమైన నీటి లీకేజ్ డ్రాప్ ట్యూబ్ చుట్టూ లీక్ అవుతున్న నీరు ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో కొరవడుతున్న పర్యవేక్షణ అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్కు భారీ నష్టం సంభవిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీతో విచారణ చేపట్టాలని కొందరు ఇంజనీర్లు వినతి పత్రం అందించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. తగలబడిన లారీ హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వాణి కెమికల్ కంపెనీకి ముందు తగలబడిన లారీ హార్డ్వేర్ సామాన్ తరలిస్తుండగా లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పక్కనే ఆగి ఉన్న మరో HMWS వాటర్ ట్యాంక్ సైతం అగ్నికి ఆహుతి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు మంటలు. అంటే ఆన్లో వెళ్ళిపోయిందా? పోతే పోనీ రైతులకు కేంద్రం శుభవార్త. మేడ్చల్ శామీర్పేటలో మెట్రో. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి విమర్శ. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. ఇవి బులెటిన్ విశేషాలు.